హే గాయస్, వెల్కమ్ టు టెక్ శివ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము వండర్షేర్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఒక యూనికన్వర్టర్ వీడియో కన్వర్టర్ అల్టిమేట్ టూల్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఇది ఒక టూల్ అనమాట. దీంతో మీకు వీడియోని మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ట్రిమ్ చేసుకోవచ్చు, లైక్ ఆల్ సర్టైన్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఈ వీడియోలో మీకు నేను ఈ సాఫ్ట్వేర్ని ఎలా యూస్ చేయాలా, లైక్ సర్టైన్ ఫీచర్స్లో ఎలా యూస్ చేయాలో, ఆడియోని ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి దీంతో మనం బేసిక్ ఫీచర్ చూసుకుందాం గాయస్. ఇక్కడ చూసినట్టయితే మీకు కన్వర్ట్ వీడియో, ఎడిట్ వీడియో, కంప్రెస్ వీడియో, రికార్డ్ వీడియో, డౌన్లోడ్ వీడియో, బర్న్ DVD టూల్ బాక్స్. లైక్ టూల్ బాక్స్ అనేది సపరేట్ అనమాట, దాంతో నీకు సర్టైన్ టూల్స్ ఉంటాయి. సో ఫస్ట్ మెయిన్ థింగ్ మనం కన్వర్ట్ వీడియో నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఇది ప్రస్తుతానికైతే మీరు ఫ్రీగా ట్రై చేయొచ్చు. ఫ్రీగా ట్రై చేసి మీకు గన నచ్చినట్టయితే దీంతో ప్రో వర్షన్స్ మంత్లీ $9, $3 పర్ మంత్ యాన్యువల్ ప్లాన్ ఇట్లయితే మీరు సెలెక్ట్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే ఫస్ట్ ట్రయల్ వర్షన్ చెక్ చేయండి గాయస్. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తాగానే మీకు వెబ్ పేజ్ అయితే ఎలా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని చూసుకోవచ్చు. లైక్ దీనికి మ్యాక్ కూడా సపోర్ట్ ఉంది గాయస్. Windows 7 నుంచి Windows 11 వరకు మ్యాక్ నుంచి సపోర్ట్ ఉంది. సో ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంతో. కన్వర్ట్ మోర్ దాన్ 1000 వీడియోస్ ఇన్ ఆడియో ఫార్మాట్స్, లైక్ మోర్ దాన్ 1000 వీడియోస్ గాయస్. లైక్ లిటరలీ ఒకేసారి మీరు ఎన్నైనా వీడియోస్ కన్వర్ట్ చేసుకోవచ్చు. లైక్ లిమిట్ ఏం ఉండదు మీరు ప్రో వర్షన్ తీసుకుంటే. దీంతో 30x ఫాస్టర్ కన్వర్షన్ స్పీడ్ అయితే ఉంటుంది. లైక్ 30 times ఫాస్టర్గా వీడియోస్ కన్వర్ట్ అవుతాయి. లైక్ ఇంకోటి ఈ టూల్లో నాకు నచ్చిన ఫీచర్ అంటే గాయస్, లైక్ సపోజ్ ఏదైనా మీరు ఒక వీడియోని ఎడిట్ చేశారు, ట్రిమ్ చేశారు, స్లో మోషన్ చేశారు, అది ఒక MKV ఫైల్ ఫార్మాట్లోకి అయితే ఉంది అనుకో గాయస్, దాన్ని మీరు MP4లో కూడా కన్వర్ట్ చేయొచ్చు వితౌట్ ఎనీ వీడియో డిస్టర్బెన్స్. అంటే వీడియో ఏం డిస్టర్బెన్స్ కాకుండా మీరు ఈజీగా MP4 ఫైల్లోకి అయితే కన్వర్ట్ అయిపోతుంది. సో నేను చూపిస్తాను ఫర్దర్గా. ఇంకా కన్వర్ట్ వీడియో ఫర్ డిఫరెంట్ డివైజెస్, అంటే లైక్ డిఫరెన్స్ డివైస్ ఉంటాయి. లైక్ VRకి 360 degreesకి, ఓకే ఏదైనా లైక్ 360 degrees మీరు సపోర్ట్ చేసినట్టయితే దానికి కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ మీడియా ఫైల్స్ అట్ వన్స్. ఇంకా ఇక్కడ చూసారా గాయస్, MP4, FLV, ఇంకా చాలా దీంతో ఉన్నాయి గాయస్. ఇంకా ఎడిటర్ కూడా ఉంది, వీడియో ఎడిటర్ కూడా ఉంది. అంటే మీరు దీన్ని ట్రిమ్ చేసుకోవచ్చు, క్రాప్ చేసుకోవచ్చు, వీడియో స్పీడ్, స్లో మోషన్ అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా గాయస్, ట్రిమ్, క్రాప్, ఇంకా సబ్ టైటిల్, వాటర్ మార్క్, ఎఫెక్ట్స్, అడ్జస్ట్ ఆడియోని కూడా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి గాయస్. సో డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రెస్ చేసి. ఇంకోటి స్క్రీన్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు గాయస్. మీరు మీ డెస్క్టాప్ని కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. లైక్ మీ వెబ్ క్యామ్ని, ఆడియోని, పిక్చర్ మోర్, స్విచ్ స్క్రీన్స్ ఫైల్ రికార్డింగ్, మీరు స్క్రీన్స్ కూడా స్విచ్ అవ్వచ్చు. లైక్ వీడియోస్ కూడా లైక్ ఏదైనా ఒక మీరు ఫేస్బుక్లో నుంచి మీరు వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ లింక్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే నేను చూపిస్తాను గాయస్. ఇంకా నైస్ బన్ వీడియోస్ టు DVDs అండ్ Blu-ray Disc. ఏదైనా ఒక Blu-ray DVD ఏదైనా డేటా ఉందనుకో, దాన్ని కాపీ చేసుకోవచ్చు, దాన్ని ఉన్న వీడియోని కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఎట్లంటే లైక్ గాయస్, డేటాను కూడా మీరు బంద్ చేసుకోవచ్చు. లైక్ పవర్ ఐసో లాగా సర్టన్ డేటాస్ని, ఇమేజ్ ఫైల్స్ని, ఏదైనా ఎనీథింగ్ గాయస్, ఏదైనా డేటాని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకోండి గాయస్. ఓపెన్ చేస్తేనే మీకు సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. ఒక నిమిషం గాయస్. సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్స్ వచ్చేసి మనకు వీడియో కన్వర్టర్. సో ఇక్కడ నుంచి చూసారా గాయస్, మీకు లెఫ్ట్ మీకు డిస్క్ నుంచి అనమాట, లైక్ ఏదన్నా ఒక డిస్క్ నుంచి మీరు లోడ్ చేసుకొని మీరు వీడియోస్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి మామూలు యాడ్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని, లైక్ సర్టెన్ ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ హై స్పీడ్ కన్వర్షన్ ఉంటుంది గాయస్. హై స్పీడ్ కన్వర్షన్ చేసుకుని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అవుట్పుట్ ఫార్మాట్ ఉంటుంది. అవుట్పుట్లో మీకు వీడియో ఏదైనా లైక్ MOV, ఇంకోటి MKV, OGV, WebM, HD 1080p, DVX 3GP ఫోన్స్లోకి, MXF, TS, FLV, SW, యూట్యూబ్, ఫేస్బుక్, వీమో, ఇన్స్టాగ్రామ్, M2Ds, లైక్ టిక్టాక్, చాలా ఆప్షన్స్ అయితే మీకు ఉన్నాయి గాయస్. లైక్ ఆడియోని కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు MP3లోకి, MP4Aలో, అదే M4Aకి, WMAకి, AACకి, లైక్ చాలా క్వాలిటీస్ అయితే ఉన్నాయి మీకు. ఇంకా మీరు ఇక్కడ నుంచి మీరు క్వాలిటీ కూడా సెట్ చేసుకోవచ్చు గాయస్. హై క్వాలిటీ, మీడియం క్వాలిటీ, ఇట్లా మీరు చాలా రకంగా అయితే చేసుకోవచ్చు. నేను జస్ట్ ఇప్పుడు MP4 సెలెక్ట్ చేసుకొని సేమ్ ఆ సోర్స్ పెట్టేసుకుంటాను. లైక్ సోర్స్ అంటే మీకు వీడియోలో ఏ క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీనే మీకు కన్వర్ట్ అవుతుంది గాయస్. ఇక్కడ మీరు హై స్పీడ్ కన్వర్షన్ ఉంది కదా, హై స్పీడ్ కన్వర్షన్ నుంచి మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకొని
సర్టెన్ ఫైల్స్ ఏమన్నా మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా డివైస్ నుంచి లైక్ ఏదైనా సంథింగ్ మీ ఫోన్స్ కనెక్ట్ చేసి మీ ఫోన్స్లో ఉన్న డివైస్లో నుంచి కూడా ఇప్పుడు నేను ఐఫోన్ కనెక్ట్ చేశాను గాయస్, ఈ వీడియో ఉంది, ఈ వీడియో నేను యాడ్ చేసుకుంటాను యాడ్ టు కన్వర్సేషన్. ఇది ఎంఓవి ఫైల్ అనమాట గాయస్, మనం MP4లో కన్వర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ రైట్ సైడ్ ఆప్షన్ ఉంటుంది, స్టార్ట్ అవ్వాలని కొట్టేస్తే ఆటోమేటిక్గా కన్వర్షన్ అయితే అయిపోతుంది. లైక్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అవుతుంది. ఇక్కడ మీకు అవుట్పుట్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు గాయస్, ఇక్కడ ఉంది కదా ఫైల్ లొకేషన్, అక్కడైతే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అవుట్పుట్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను, న్యూ వాల్యూమ్ డి వండర్షేర్ యూనికన్వర్టర్లోకి. తర్వాత ఫినిష్, ఇక్కడ మీకు లిస్ట్ వచ్చేస్తుంది ఏమేమి మీరు కన్వర్ట్ చేసుకున్నారో. లైక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది గాయస్, చూడండి గాయస్, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయితే కన్వర్ట్ అయిపోయింది MP4లోకి. ఇది ఎంఓవి ఫైల్, సో ఈజీగా అనేది కన్వర్ట్ అయిపోతుంది. లైక్ ఒకసారి కన్వర్ట్ చేస్తే మీరు ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఆడియో కన్వర్టర్ గాయస్, సేమ్ ఇట్లనే డౌన్లోడ్ మీ ఆడియో ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ కొట్టేసి ఇక్కడ సోర్స్ సెలెక్ట్ చేసుకోండి. MP3లో కావాల్సిన MP3, MP4, AK, ALC, AU, ఎనీథింగ్ గాయస్. MP4 ఇప్పుడు నేను క్వాలిటీ తగ్గించుకుంటాను, లో క్వాలిటీ పెట్టుకుంటాను. 128 kbpsలోకి 320 kbps సాంగ్స్ ఉంది. సో జస్ట్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలని కొట్టేస్తాను. ఆటోమేటిక్గా అయితే మీకు అన్ని కన్వర్ట్ అయిపోతాయి వితిన్ సెకండ్స్లో. కన్వర్ట్ అయిన దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ అంతే గాయస్ డౌన్లోడర్. సో ఇప్పుడు డౌన్లోడింగ్ ఎట్లా అంటే నేను క్లియర్గా చూపిస్తాను గాయస్. మీకు ఏదైనా ఒక వీడియో లింక్ తీసుకోండి. ఇప్పుడు సపోజ్ ఈ ఫేస్బుక్లో నేను వీడియో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటాం, షేర్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి కాపీ లింక్ అని ఉంటుంది గాయస్. ఆ కాపీ లింక్ చేసి ఇక్కడ లింక్ పేస్ట్ చేసుకోండి. చూడు ఆటోమేటిక్గా ఆ లింక్ FBది వచ్చేసింది. అది మొత్తం వీడియో అనేది అలాగా అవుతానే జస్ట్ మీరు డౌన్లోడ్ అయిపోతే ఆటోమేటిక్గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డౌన్లోడ్ అయిపోతుంది. సింపుల్ గాయస్, సింపుల్. ఇంకా డౌన్లోడ్ దెన్ కన్వర్ట్ మోడ్ కూడా ఉంటుందండి గాయస్. అప్పుడు ఏదైనా ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్నారు, అప్పుడు ఇది MKV ఫైల్ ఉండిందనుకో, ఇక్కడ జస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఏది కావాలంటే MP3లోకి, MP3, MP4 మీరు రీసెంట్లో కూడా ఉంటాయి. వీడియో ఏ ఫార్మాట్లోకి ఆ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని మీరు డౌన్లోడ్ అయితేనే ఆటోమేటిక్గా ఆ ఫార్మాట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. వీడియో కంప్రెషన్ గాయస్, ఇది ఎట్లా అంటే ఒక వీడియో ఫైల్ని సైజ్ తగ్గిస్తుంది. జస్ట్ నేను చూపిస్తాను. యాడ్ డ్రాగ్ ఫైల్ అని కొట్టేసి వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సంథింగ్ డౌన్లోడ్స్కి వెళ్తే ఎస్ ఇది లైక్ ఆల్మోస్ట్ లైక్ 200 MB దాకా ఉంది. చూడు 219 MB. దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు, కంప్రెస్ చేసుకోవచ్చు. ఈ కంప్రెషన్ కొంచెం టైం పడుతుంది గాయస్, యూ షుడ్ వెయిట్. మీకు కంప్రెషన్ అయిపోతానే ఫినిష్లో ఉంటుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఫైల్ సైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు గాయస్. లైక్ 60%, 70% కన్వర్షన్ ఎంత, లైక్ 70% ఫైల్ సైజ్ అయితే మీకు తగ్గుతుంది అనమాట. లైక్ 20% అది మీ బేసిక్ అనమాట. లైక్ చూడు 153 MB దాకా సైజ్ తగ్గుతుంది, దాన్ని కంప్రెస్ చేసుకోవచ్చు. లైక్ క్వాలిటీ కూడా ఏం తగ్గదు కాదు, వీడియో ఫైల్ సైజ్ కంప్రెస్ అవుతుంది. ఇంకోటి వీడియో ఎడిటర్, సేమ్ అంతే గాయస్. వీడియో సెలెక్ట్ చేసుకోండి, దాన్ని నుంచి ఇక్కడ ట్రిమ్ చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ చేసుకోండి గాయస్. ఈ లేయర్ నుంచి ఈ లేయర్ వరకు ట్రిమ్ కొట్టేస్తే ఆటోమేటిక్గా ట్రిమ్ అయిపోతుంది. ఇక ఫైల్ అయితే సేవ్ అయిపోతుంది. ఇంకోటి వాటర్ మార్క్, మీ వీడియోకి వాటర్ మార్క్ యాడ్ చేసుకోవచ్చు. సర్టెన్ వీడియో ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఈ సర్టెన్ వీడియో ఫైల్కి మీకు ఒక వాటర్ మార్క్ యాడ్ చేసుకోవచ్చు. క్రాప్ చేసుకోవచ్చు ఫైల్ని, ఇట్లా సేమ్ సెలెక్ట్ చేసుకొని క్రాప్ చేసుకోవచ్చు. ఇంకా ఎఫెక్ట్స్ అనమాట, ఎఫెక్ట్స్లో నేను చూపిస్తాను గాయస్. ఇది సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ చేసుకోండి అనమాట. ఇప్పుడు ఫైల్స్ని మర్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 2 వీడియో ఫైల్స్ ఉన్నాయి. సపోజ్ ఈ టూ గేమ్ ప్లే వీడియోస్ ఉంది కదా, ఓపెన్ కొట్టేసి మనం మర్జ్ కొట్టేస్తే ఆటోమేటిక్గా ఈ 2 అయినా మర్జ్ అయిపోతాయి అనమాట. లైక్ వితిన్ అంతే ఒక వీడియో లాగా అవుట్పుట్ వచ్చేస్తుంది మీకు. ఇంకోటి స్క్రీన్ రికార్డింగ్ గాయస్. స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేసుకొని రికార్డింగ్ కొడితే మీకు ఆటోమేటిక్గా ఒక ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. ఇది కష్టం అనమాట. లైక్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి ఏ వీడియోలోకి డ్రాగ్ చేసుకోవడం, ఎట్లా ఏం కథ ఏమని మీరు ఈజీగా డ్రాగ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ మైక్రోఫోన్, సిస్టమ్ ఆడియో మీకు హెడ్ ఫోన్స్ కావాలా, మైక్రోఫోన్ నుంచి ఇన్విడియా ఆర్టిఎక్స్ వాయిస్, ఇంకా వెబ్ క్యామ్ ఉంటే మీకు వెబ్ క్యామ్ నుంచి మీరు ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ రికార్డింగ్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ అయితే రికార్డింగ్ అయిపోతుంది. ఇక్కడ చూసాక పాజ్ Ctrl+F5, స్టాప్ Ctrl+F6. సో Ctrl+F5 పాజ్, Ctrl+F6 ఇట్లా స్టాప్ అయిపోతుంది ఆ వీడియో ఫైల్. మీరు దాన్ని డైరెక్ట్ ఇంకా ఓపెన్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు గాయస్. ఇక్కడే మీకు ఒక ఆప్షన్ ఉంటుంది ఎడిట్ అని, దాన్ని రీనేమ్ చేసుకొని ఇక్కడ షేర్ కూడా ఆప్షన్ ఉంటుంది, అది మీరు ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఇంకా DVD బర్నర్, ఏదైనా ఫైల్స్ మీరు DVDలోకి బర్న్ చేయాలంటే ఓన్లీ వీడియో ఫైల్స్ అనమాట. వీడియో ఫైల్స్ మీరు బర్న్ చేసుకోవచ్చు. అది ఆడియో ఫైల్స్ కూడా బర్న్ చేసుకోవచ్చు గాయస్. నీకు ISO ఫైల్, ఓకే ISO ఫైల్ కూడా మీరు బర్న్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక Windows 10 ఇమేజ్ కానీ
ఏదైనా డౌన్లోడ్ చేస్తుంటారు ఫైల్స్ కదా, దాన్ని కూడా మీరు బంద్ చేసుకోవచ్చు. ఇంకోటి టూల్ బాక్స్, ఇమేజ్ కన్వర్టర్ గాయస్, ఏదైనా సంథింగ్ ఇమేజ్ మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. లైక్ డెస్క్టాప్లోకి ఏదైనా సంథింగ్ ఇమేజెస్ ఉన్నాయి, ఆ ఇమేజ్ని మీరు ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. లైక్ జేపీజీలోంచి లైక్ సర్టెన్ పిఎన్జీలోకి, బిఎండీలోకి, ఇట్లా పిఎన్జీలోకి జస్ట్ కన్వర్ట్ అని కొడితే ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది. చాలా సింపుల్ గాయస్. ఇంకోటి గిఫ్ మేకర్, లైక్ ఏదైనా ఒక చిన్న పర్టికులర్ వీడియోని తీసుకొని లైక్ ఒక క్లిప్ ఉంటుంది కదా గాయస్, ఆ క్లిప్ని మీరు ఒక గిఫ్ట్ లాగా తయారు చేసుకోవచ్చు. అది ఫొటోస్ నుంచి కూడా తయారు చేసుకోవచ్చు. జస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. నేను చూపిస్తాను. ఇట్లా ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు గాయస్. క్రియేట్ గిఫ్ట్ అని కొడితే చిన్న సైజ్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా అయితే గిఫ్ట్ లాగా అయిపోతుంది. దీన్ని మీరు లైక్ వాట్సాప్ స్టిక్కర్స్లో కానీ ఇట్లా యూస్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ గాయస్. ఇంకోటి ఫిక్స్ మీడియా మెటాడేటా, అంటే సంథింగ్ ఏదైనా ఒక ఫైల్స్ని కరెక్ట్ ఏంటనుకో గాయస్, దాన్ని కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఒక మెటాడేటా ఫైల్స్ ఉంటాయి కదా, దాన్ని మీరు ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇది టూల్ మీకు మ్యాక్సిమం యూజ్ అవ్వదు, బట్ మెటాడేటాని మీరు ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంకోటి ట్రాన్స్ఫర్ ఫైల్స్లో ఉంటుంది కదా గాయస్. ఇప్పుడు సంథింగ్ ఏదైనా ఫైల్స్ ఉంటాయి, ఈ ఫైల్స్లోకి నేను ఐఫోన్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఓపెన్ కొట్టి మీరు ట్రాన్స్ఫర్ అని కొట్టితే ఆటోమేటిక్గా అయితే నా ఆండ్రాయిడ్లోకి వచ్చేస్తుంది, నా ఐఫోన్లోకి వితిన్ సెకండ్స్లో. ఐఫోన్ మీరు కనెక్ట్ చేసుకోవాలి గాయస్. కనెక్ట్ చేసుకొని ఇక్కడ చూసారా గాయస్, జైదీప్స్ ఐఫోన్ ఉంది. ఇట్లా ఐఫోన్ కావాలంటే ఐఫోన్, ఆండ్రాయిడ్ కావాలంటే ఆండ్రాయిడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండు సపోర్ట్ మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అవి వెంటనే మీకు గ్యాలరీలో చూపించేస్తుంది, మీరు యూస్ చేసుకొని మూవీస్ కానీ ఏదైనా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంకోటి కొన్ని ఐఫోన్స్లో అంటే ఇప్పుడు ఐఫోన్స్కి ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది కదా, అసలు కన్వర్ట్ అయిపోయి ఆటోమేటిక్గా మీ దాంతో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు ఐఫోన్స్లో ఎక్కువ ఎంఓవి ఫైల్స్ ఉంటాయి, ఎంఓవి ఫైల్లోకి మీ ఈజీగా కన్వర్ట్ అయిపోతుంది. సో జస్ట్ ట్రాన్స్ఫర్ అని కొట్టేసి ఇంకో సిడీ బర్నర్, ఎక్కడ నేను చెప్పాను కదా మ్యూజిక్ అని, మ్యూజిక్ మీరు డ్రాగ్ చేసుకొని మ్యూజిక్ని కూడా మీరు సిడీలోకి బర్న్ చేసుకోవచ్చు. ఇంకోటి సీడీ రిపేర్, ఏదైనా సంథింగ్ ఒకటి సీడీ కానీ మీకు లైన్స్ పడ్డం కానీ సీడీ వెనకాల కానీ సరిగ్గా ప్లే కాకపోతే ఆ ఇన్సర్ట్ ఆ డేటాని సీడీలో డేటాని ఇది ఈజీగా మీరు రికవర్ చేయొచ్చు గాయస్, చాలా ఈజీ. విఆర్ కన్వర్టర్, విఆర్ సెలెక్ట్ చేసుకోండి, ఇంకా ఫైల్ చూజ్ చేసుకొని ఏదైనా సంథింగ్ ఈ ఫైల్ చూజ్ చేసుకొని విఆర్లోకి కన్వర్ట్ చేసుకోండి, సింపుల్. ఇంకోటి సబ్ టైటిల్ ఎడిటర్, అంటే ఏదైనా ఒక ఫైల్స్ సబ్ టైటిల్ యాడ్ చేయాలనుకో, జస్ట్ ఇప్పుడు ఈ ఫైల్ ఉందండి గాయస్, ఇది మూవీ వాండాది, దాన్ని మీరు టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఎక్కడి నుంచి ఎంత కావాలా టెక్స్ట్, ఇంకా లైక్ ఇట్లా మీరు టైప్ చేసుకోవచ్చు, లేదంటే టైప్ చేసిన ఫార్మాట్స్లోకి అట్లా యూస్ చేసుకోవచ్చు. జస్ట్ అప్లై ఆలుకుంటానికి ఓకే, జస్ట్ సబ్ టైటిల్ అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది సబ్ టైటిల్ ఫైల్ వీడియోలోకి. తర్వాత మీకు ఆటోమేటిక్గా సబ్ టైటిల్ ఫైల్ అయితే ఓపెన్ అయిపోతుంది గాయస్, చాలా సింపుల్. సో చూసారా గాయస్, మీకు ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్క ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అందరూ తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియండి, నేను మీకు వచ్చి రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద గాయస్. ప్లీజ్ అందరు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సీ యూ సూన్, బై బై, సైనింగ్ ఆఫ్.